13 ఉమ్మడి జిల్లాల నుంచి విచ్చేసిన ఉపాధి శ్రామికులకి, వారికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులకి, మీడియా ప్రతినిధులకి నా హృదయపూర్వక నమస్కారాలు. వేదికపైన ఆశీనులైన ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి శ్రీ శశిభూషణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. కమిషనర్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శ్రీ కృష్ణతేజ గారికి, శ్రీ షణ్ముఖ్ కుమార్ గారికి ఐఎఫ్ఎస్ డైరెక్టర్, జాతీయ నరేగా డైరెక్టర్, శ్రీ శ్రీకాంత్ గారు డైరెక్టర్ సోషల్ ఆడిట్, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, మిగతా ఉన్నతాధికారులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మరోమారు అందరికీ మేడే సందర్భంగా మీ అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మీ అందరి మాటలు వింటూ ఉంటే చాలా చాలా ఆనందం కలిగించింది. ఏ ఉద్దేశం కోసం అయితే అంటే గ్రామాలు పట్టుకొమ్మలు, చిన్నప్పుడు పుస్తకాలు చదువుకున్న స్కూల్లో, ఇందాక మీరు మొగల్తూరు నుంచి మీరు మాట్లాడుతూ ఉంటే నేను మొగల్తూరుకి ఒకసారి 2 సార్లు వచ్చాను. నేను పుట్టింది మన గుంటూరు జిల్లా బాపట్లో పుట్టాను. మొగల్తూరుకి అయితే ఒకసారి 2 సార్లు వచ్చినట్టు గుర్తు నాకు చిన్నప్పుడు. నాకు చిన్నప్పుడు ఉన్న 2 ఎకరాల పొలం అమ్మేసుకున్నాం, అంత 3 ఎకరాలు ఉండేది, అమ్మేసుకున్నాం అది ఇబ్బందులతోటి. సో నాకు ఎందుకు పల్లెటూళ్ళ మీద చాలా విపరీతమైన మమకారం, నాకు మామూలు ఇష్టం కాదు. నాకు గ్రామాలు బాగుండాలని నిరంతరం ఆకాంక్షించేవాడిని. అందుకే నేను ఒక 8 ఎకరాలు ఎప్పుడు ఒక పొలం కొనుక్కాను, చాలా సంవత్సరాల క్రితం, దాదాపు ఒక 25 సంవత్సరాల క్రితం అనుకుంటాను. సో దాంట్లో ఇప్పుడు నేను మీకు మూగ జీవాలకి నీటి సౌకర్యాలు కానీ, లేదంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, లేదంటే మీ శ్రమని గుర్తించడానికి ఎందుకు ఆ మనసు ఉంది అంటే, నాకు ఆ శ్రమ విలువ తెలిసిన వాడిని. అంటే కండ కరిగించేవాళ్ళే కనుక లేకపోతే, రక్తం ధారపోసేవాడు లేకపోతే, ఎత్తైన కట్టడాలు ఎన్నైనా కట్టలేం, పచ్చదనం ఉండదు, హరితహారాలు చేయలేం, లేదంటే గ్రీన్ రెవల్యూషన్స్ రావు. అందుకని ఎవరైతే శ్రమ పడతారో వారికి ముందస్తుగా ఇవ్వాల్సింది కూలీ అనే పదం కంటే కూడా వారిని శ్రామికుడు, ఈ దేశాన్ని నిర్మించే శ్రామికులు వీళ్ళు. అందుకని మొన్న మీటింగ్లో కూడా ప్రత్యేకించి ఈ రోజు నుంచి ముఖ్యంగా మీడియా వారికి కూడా విత్ ఇన్ డిపార్ట్మెంట్ మేమందరం చేస్తాం. ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా మీరు ఉపాధి కూలీలు కాదు, మీరందరూ దేశ నిర్మాణంలో చెమటోడ్చి దేశం నిర్మాణం చేసే శ్రామికులు. అందువల్ల ఈ రోజు నుండి మిమ్మల్ని ఉపాధి శ్రామికులుగానే పిలుస్తాం. ఆ గౌరవం ఇవ్వాల్సిన అవసరం మా అందరి మీద ఉంది. ఎందుకంటే ఏ పని చేసినా చాలా చిన్నతనంగా ఉంటుంది. ఒక ఇంజనీరే గొప్పవాడా, ఒక సైంటిస్టే గొప్పవాడా, ఒక డాక్టరే గొప్పవాడా, చెమటోడ్చి పనిచేసే శ్రామికుడు గొప్ప, అది నేను తగ్గించడం నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు మన దేశంలో. ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ని అంటే నేను ఎందుకు దీనికి ఇంత తపన పడతానంటే, నాకు చిన్నప్పుడు నేను రెగ్యులర్ చదువుకోలేదు కాబట్టి ఏ ఉద్యోగంకి వెళ్ళాలో తెలిసేది కాదు. ఒక 19-21 వయసులో నేను అడిగింది మా ఇంట్లో, మీరు ఏదన్నా నన్ను బయటికన్నా వదిలేయండి, నన్ను ఇంట్లో ఎట్లా ఉండంటే ఇట్లాగే గాజు బొమ్మలో పెంచేవాళ్ళు. నేను వెళ్ళి పని చేస్తాను, నన్ను వదిలేసేయండి అంటే, నా పని అన్నా ఇవ్వండి, లేదంటే నేను ఏదైనా పని నేను ఏదో వాళ్ళకి నన్ను వదిలేసేయండి, లేదంటే మీరు నాకు పని అన్న చెప్పండి అంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్న నా మైండ్లో ఒకటి వచ్చింది నా మనసులో. బెంగళూరుకి వెళ్ళి ఒక చిన్నపాటి నర్సరీలో మీరు ఏ విధమైన పని చేస్తున్నా ఆ పని చేయడానికి సిద్ధపడి నేను వెళ్ళిపోతుంటే మళ్ళీ ఫైనల్గా ఆపి నన్ను మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాను. అంటే నా మనసులో ఎప్పుడు కూడా నిజమైన శ్రమ, కండని కరిగించే శ్రమ, రక్తాన్ని ధారపోసే శ్రమ. సో మీరే లేకపోతే ఈ రాష్ట్ర నిర్మాణం కానీ ఈ దేశ నిర్మాణం కానీ ఉండదు. అందుకని మీకు ఇవ్వడానికి నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నాను అంటే దీని వెనక ఓట్లు కానీ, దీని వెనక
ఇంకో ఎన్నికలు కానీ లేదు. ఏ నిర్ణయం తీసుకున్నా మనం దేవుడి దీవెనల కొద్దీ, అందరి సహకారం కొద్దీ ఈ రోజున చాలా ప్రభుత్వాన్ని నడిపే స్థితిలో ఉన్నాం. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎంత బాగా చేయగలం, మీకు ఎవరు తీర్చినంతగా ఎంత శ్రమ పడగలి, ఎంత దగ్గరికి రాగలం, మీ సమయాన్ని అంటే మీ కష్టాన్ని ఇంతన్నా తీయగలగాలి. అంతే తప్ప వేరే ఆలోచన లేదు. ఇది వేస్తే ఓట్లు వస్తాయి, ఇవి చేయకపోతే ఓట్లు రావా, అసలు ఆలోచించట్లా. మీకు ఎంత మూగజీవాలకి ఎందుకు చేయగలిగి, మీరు అనంతపురం నుంచి మీరు మాట్లాడుతూ ఉంటే మూగజీవాలకి అవి ఓట్లు ఇవ్వవు మనకి, దానివల్ల ఓట్లు రావు మనకి. పుణ్యం వస్తుందని కూడా కాదు, విపరీతమైన ఎండల్లో దాహం ఎండుకుపోయి మనిషి అయితే దాహం అని అడుగుతాడు, మూగ జంతువు ఏం అడుగుతుంది? ఆ బాధ, ఆ రోదన మనం విష్ణుమూర్తిది ఉంటుంది కదా మనకి గజేంద్ర మోక్షంలో. అంటే నిజంగా స్పందన ఉన్నవాళ్ళు మూగజీవాల ఏడుపు అర్థమవుద్ది మనకి. ఆ స్పందన నా ఒక్కడికే లేదు, మా వేదిక పైన ఉన్న అధికారులందరికీ, మీ గ్రామాల్లో ఉన్న పంచాయతీరాజ్ అధికారులందరికీ మూగజీవాల రోదన కూడా వచ్చేటప్పటికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ఒక గజేంద్ర మోక్షంలో ఎట్లా వస్తారో విష్ణుమూర్తిని ముసలి నుంచి ఎలా రక్షిస్తాడో, ఈ దాహార్తి నుంచి ఎండిపోతున్న మూగజీవాల గొంతులు కూడా తడపడానికి పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు అందరూ కూడా పూనుకొని, ప్రతి గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు పూనుకొని, నేను సింపుల్గా ఏం చేస్తాను, కట్టేయండి అని చెప్పి నేను త్రికరణ శుద్ధిగా చెప్పగలను. కానీ క్షేత్రస్థాయిలో చేయాలి అంటే ప్రతి పంచాయతీలో ఉన్న పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగే దానికి నిజమైన వారికి ఈ చప్పట్లు వాళ్ళకి మనస్ఫూర్తికి వెళ్ళాలి. ఆ తర్వాత మీరు శ్రమ చేశారు, మనకి మనం నిర్మించుకున్నాం. అందుకని మనస్ఫూర్తిగా మీ అందరికీ చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ ఉపాధి హామీ పథకం నిజానికి దేశానికి, రాష్ట్రానికి, దేశానికి కూడా ఒక వరం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అప్పులు పాలైపోయిన ఆంధ్రప్రదేశ్ సారా రేట్లు పెంచి సారాని నిషేధిస్తామని చెప్పి వచ్చిన ప్రభుత్వం సారా మీద డబ్బులు సంపాదించి, సారా మీద స్కాములు చేసి, వాళ్ళ సారోల మీద, సారా తాగిన వాళ్ళ సారోల మీద డబ్బులు సంపాదించి 3,200 కోట్లు ఇప్పటికీ తేలిన లెక్క. వాళ్ళు చేస్తుంటే అలాంటి శిథిలమైపోయిన ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఈ పంచాయతీరాజ్ నిధులు రాష్ట్రానికి ప్రాణవాయువు అయినాయి. నిజంగా అది ఆక్సిజన్ అయిపోయింది మనందరికీ. ఈరోజు దాంట్లో మనకి జాతీయ ఉపాధి హామీ పథకం ఈ రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముక అయిపోయింది.